ముఖ్యంగా మహిళల్లో సాధారణంగా 40 దాటిన మహిళల్లో ఎటువంటి టెస్ట్లు చేసుకుంటే బాగుంటుంది సార్? అంటే BMD లాంటి టెస్ట్లు కానీ మిగతాయి అంటే కాల్షియం ఎట్లా ఉన్నది? స్టాండర్డైజేషన్ టెస్ట్ వచ్చేసినాయి అండి. కామన్ గా చూసేది ఇండియన్ ఉమెన్ లో చూసేది లో హెచ్బి అండి. యావరేజ్ హెచ్బి ఇస్ నాట్ మోర్ దాన్ 9-10 ఎప్పుడు. మేము ఇంకా స్టాండర్డ్ మేము కూడా ఎప్పుడైనా ఉమెన్ పేషెంట్స్ చూసినప్పుడు CVP రాగానే 10 ఉంటే స్టాండర్డ్ అనేసుకుంటాం. అది కాదు స్టాండర్డ్. They are forever living under low HB, and it is not good. Low HB is nothing but your transportation system in your entire body is less. Your iron carrying capacity is less. Your body is depleted of iron forever, and then tissue damage అయిపోతుంది, bone damage అయిపోతుంది, organ damage అయిపోతుంది. So it should be average 12 and above, 12.5 and above. So ఇలా I think government is doing కానీ it is not reaching people అండి. ఇప్పుడు పేపర్లో పెద్ద పెద్ద యాడ్లు వేస్తారు రోజు. ఇన్స్టెడ్ గవర్నమెంట్ షుడ్ పబ్లిష్ ఉమెన్స్ హెల్త్ రోజు వేయండి ఒకటి, లేకపోతే వారానికి ఒకసారి వేయండి. రేడియోలో రోజుకి ఒకసారి చెప్పండి ఏముంది ఉమెన్ హెల్త్కి హెచ్బి ఇంపార్టెంట్, ఉమెన్ హెల్త్కి ఆస్టియోపీనియా చెప్పండి. వాయిస్ మెసేజ్ ఎంతసేపు అండి, 1 minute. ఎప్పుడు మనము ప్రమోషన్స్ అయినా కాంట్ వి థింక్ అబౌట్ సోషల్, కాంట్ వి బ్రింగ్ సమ్ అవేర్నెస్, ఎన్నో ఆస్పెక్ట్స్ తీసుకోవచ్చు. అంటే ఒక ఆర్థోపెడిక్ సర్జన్ కదా సార్, అబోవ్ 40 మహిళలకు కానీ పురుషులకు కానీ, అంటే మనకి ఈ ఆర్థోపెడిక్ సమస్యలు రాకుండా ఉండాలన్నా కానీ ప్రారంభంలో గుర్తించాలన్నా కానీ అంటే ఈ టెస్ట్లు చేయించుకుంటే బాగుంటుంది, యూ కెన్ ప్రొలాంగ్, లేదా ఇది మ్యాండేటరీ టెస్ట్లు అని ఏమైనా చెప్పగలుగుతారా? ఈ టెస్ట్లు BMD టెస్ట్లు ఇవన్నీ కొంచెం ఎక్స్పెన్సివ్ అండి బేసిక్గా. బట్ సమ్ టైమ్స్ ఏంటంటే మేము అది అసెస్ చేసి ఆ ప్రాబ్లం ఉంది అంటేనే మేము జనరల్గా రాస్తాము. BMD ఈజ్ నాట్ ఏ స్టాండర్డైజ్ టెస్ట్, వెళ్ళిపోయి చేయించుకోవాల్సిన అవసరం కాదు. సీరం కాల్షియం లెవెల్స్ ఒకటి, అట్ ద సేమ్ టైమ్ బోన్ హెల్త్ యూజువల్లీ ఎక్స్రేస్లో కనిపిస్తుంది. మీరు చెప్పినట్టు BMD డెక్సా స్కాన్ అని ఒకటి ఉందండి. ఇవన్నీ కాకపోతే ఎక్స్పెన్సివ్, హౌ మెనీ పీపుల్ రియలీ కెన్ అఫోర్డ్ దీస్ కైండ్ ఆఫ్ టెస్ట్. సో ఇవి స్టాండర్డైజ్ టెస్ట్. వీటిలో ఏదైనా వీక్నెస్ ఉంది ఫస్ట్ మెయిన్ ఐడెంటిఫై చేయటం. నాట్ ఎవ్రీ పెయిన్ విల్ హ్యావ్ ఎ రీజన్, బికాస్ బోన్ వీక్ అయిపోతే పెయిన్ రాదు. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ మస్క్యులర్ పెయిన్, సమ్ టైమ్స్ స్ట్రెస్ ఇండ్యూస్డ్ పెయిన్. అవి మీరు డెక్సా చేసినా BMD చేసినా ఏమీ తెలవదు. సో కాబట్టి ఐ డోంట్ సీ మచ్ స్టాండర్డైజేషన్, బట్ డెక్సా ఈజ్ స్టిల్ ద స్టాండర్డ్ గోల్డ్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.